విశాఖపట్నంలో జీవీఎంసీ అనధికార దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు. అయితే ముందస్తు నోటీసులు ఏవి కూడా ఇవ్వకుండా అక్కడ దుకాణాలన్నింటినీ కూడా తొలగించేశారు. జీవీఎంసీకి ఇప్పుడు వ్యతిరేకంగా అక్కడ చిరు వ్యాపారులు ఆందోళన కూడా చేపట్టారు. నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమను రోడ్డున పడేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న అనధికార దుకాణాలన్నింటినీ కూడా తొలగించేసింది జీవీఎంసీ. అయితే అక్కడ అందరూ కూడా చిరు వ్యాపారులందరూ కూడా రోడ్డుపైకి ఎక్కి ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్క దుకాణాలకి సంబంధించి ఒక్క దుకాణంతో ఆధారపడి 5 కుటుంబాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు ఈ సడన్గా చెప్పారు. సడన్గా అసలు ఏది ఇవ్వకుండా, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి సంఘటన జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జీవీఎంసీకి వ్యతిరేకంగా చిరు వ్యాపారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ గా చర్చలు అయ్యింది. ఈ రోజు నేను పోతే ఆ బతుకేమైపోవాలి చూడండి. అయినా ఇక మేము తెగించున్నాం. ఒక్కొక్కరు ఎవరైనా పోతే మీరు జీవీఎంసీ డబ్బులు ఏం కడుతున్నారండి? దేనికి గెలిపించి లేని ప్రశ్నల మీద గెలిపించి మళ్ళీ 3 లక్షలు లోన్ తీసుకొని ముద్రా లోన్ తీసుకొని పెట్టుకున్నాము. ముద్రా లోన్ ఇక్కడ చూసి ఇచ్చారా? ఇక్కడే చూసి ఇచ్చారు ముద్రా లోన్. అడ్రస్ అది కూడా గూగుల్ మ్యాప్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనికి అందరూ పవన్ కళ్యాణ్ రోజుకి తెల్లవారు వస్తాడు. విమానంలోని ఎంత ఖర్చు అవుతుంది? జనాలు డబ్బు తినుకొని రాజకీయ నాయకులు సిగ్గులేదు. ఎవరైనా ముందు చెప్పారండి? వచ్చి ముందే అని చెప్పారు. వచ్చి ముందు నోటీసులు కానీ ఇవ్వడం కానీ అమ్మ తీసుకున్నాం. దేనికి ఎందుకు తెస్తున్నారని తెలియదమ్మా. పైన అంటున్నారు మమ్మల్ని ఇలా తొత్తు పెట్టి మొక్కలు పోసుకోవడానికి ఇలా తొత్తు పెడుతున్నారు. ఉద్యోగం లేక మా పిల్లడు చదువు సర్టిఫికెట్ కూడా ఉండదు వాడికి. ఏదైనా జరిగిందనంటే నేను ఇక్కడ కేసులు పోసుకొని చచ్చిపోతాను. ఇప్పుడే చెప్తున్నాను. ఏ పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు నాయుడు అయినా ఎప్పుడైనా దిగి రావాల్సిందే. ఎవడు కనుక ఇక్కడ కనుక ముట్టాడనంటే కిరసనాయలు పోసుకొని చచ్చిపోతాను. నేను కిరసనాయలు పోసుకొని చచ్చిపోతాను. అదే పవన్ కళ్యాణ్కి తెలియాలి, చంద్రబాబు నాయుడుకి తెలియాలి, లోకేష్ కి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతమంది జీవితాలు రోడ్లు పడేశాడు, ఎంతమంది ఇలాగా బ్రతుకుతున్నారు, ఎంతమంది 5 లక్షలు పట్టుకొని బ్రతుకుతున్నారు. స్మార్ట్ సిటీ దేనికి, బస్సులు దేనికి, ఎవరు ఫ్రీ పట్టుకున్నాడు? ఇలాగా వాళ్ళ అటుపతుకులు కొట్టడానిక వీళ్ళు కారుల్లో తిరుగుతారు. మమ్మల్ని చూసరు పడుతున్నారే. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ, నిజంగా నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడికి లేదు. పవన్ కళ్యాణ్కి ఉంది కదా నీతి నిజాయితీ. నీతి నిజాయితీ ఉన్నవాడైతే ఇలా రోడ్డు మీద సాపులు తీయకూడదు. లేని పక్షాలు ఉంటాడు కదా, లేని పక్షాలు ఉండాలి. ఒక ఆడది రండి చెప్పరాది, ఒక ఆడది కిరసనాయలు పోసుకొని సచ్చిందేనైతే అది ఎంత వాళ్ళకి తెలుసు. చూస్తున్నారు కదా, అక్కడ చిరు వ్యాపారుల ఆవేదన, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జీవనాధారం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. మా పరిస్థితి ఏంటి, మా బతుకులు ఏమైపోవాలని కొంతమంది, కొన్ని వేల మంది ఇప్పుడు ఆధారాలు లేకుండా అయిపోయారు. ఇప్పుడు మా దుకాణాలను అయితే ఇలా తీసేశారు, అనధికార దుకాణాలని చెప్పి. ప్రస్తుతానికి ఇప్పుడు మా బతుకులు ఏంటి, ఎంతో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు చూపించుకోవాలన్నా కూడా ఇప్పుడు వాటి మీద బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు గడవాలంటే దాని మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంటి రెంట్ కట్టాలన్నా అక్కడ వచ్చే ఏదైతే డబ్బులు వస్తాయో దాని మీద ఆధారపడే వాళ్ళు బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ అనధికార దుకాణాలని చెప్పి జీవీఎంసీ తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళకు మద్దతుగా వైసీపీ నాయకులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ ఆవేదన అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ఏ విధంగా విలిపిస్తుంది చూడండి ఆవిడ. తను చెప్తూ ఉన్నారు, మా జీవితాలు ఇలా అయిపోయాయి, ఇక్కడే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ఇదంతా కూడా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ తెలియాలి, వాళ్ళందరూ కూడా దిగి రావాలంటూ కూడా ఆవిడ మాట్లాడుతుంది. దీనికి ఒక పరిష్కారం అయితే చేయాలంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. మీరు జీవీఎంసీ డబ్బులు ఏం కడుతున్నారండి?
దేనికి గెలిపించి లేను ప్రజల మీద కొట్టడానికి గెలిపించి మళ్ళీ వాళ్ళకి ఎంత 3 లక్షలు 4 లక్షలు లోన్ తీసుకొని ముద్ర లోన్ తీసుకొని పెట్టుకొని ఉన్నాము. ముద్రా లోన్ ఇక్కడ చూసి ఇచ్చారా? ఇక్కడే చూసి ఇచ్చారు ముద్రా లోన్. అడ్రస్ అది కూడా గూగుల్ మ్యాప్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనికి వడ్డీని పట్టు అందరూ పవన్ కళ్యాణ్ రోజుకి రాత్రి వెళ్తాడు, తెల్లవారు వస్తాడు విమానంలోని. ఎంత ఖర్చు అవుతుంది? జనాలు డబ్బు తినుకొని రాజకీయ నాయకులు సిగ్గులేదు చంద్రబాబు నాయుడు. మీకు ఎవరైనా ముందు చెప్పారండి? వచ్చి ముందే అని చెప్పారు? వచ్చి ముందు నోటీసులు కానీ ఇవ్వడం కానీ అమ్మ తీసుకున్నాం. దేనికి ఎందుకు తెస్తున్నారని మాకు తెలియదమ్మా. పైన చాలా ఆర్డర్స్ అంటున్నారు. మమ్మల్ని ఇలా తొత్తు పెట్టి మొక్కలు పోసుకోవడానికి ఇలా తొత్తు పెడుతున్నారు. ఉద్యోగాలు లేక మా పిల్లడు చదువు సర్టిఫికెట్ కూడా ఉండదు వాడికి. ఏదైనా జరిగిందనంటే నేను ఇక్కడ కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను. ఇప్పుడే చెప్తున్నాను, ఏ పవన్ కళ్యాణ్ అయినా ఏ చంద్రబాబు నాయుడు అయినా ఎప్పుడైనా దిగి రావాల్సిందే. ఎవడు కనుక ఇక్కడ కనుక ముట్టాడనంటే కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను. నేను కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను. అదే పవన్ కళ్యాణ్కి తెలియాలి, చంద్రబాబు నాయుడుకి తెలియాలి, లోకేష్ కి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతమంది జీవితాలు రోడ్లు పడిస్తాడు, ఎంతమంది ఇలాగా అడుగుతుని బ్రతుకుతున్నారు, ఎంతమంది 5 లక్షలు పట్టుకొని బ్రతుకుతున్నారు. స్మార్ట్ సిటీ దేనికి, బస్సులు దేనికి, ఎవరు ఫ్రీ పట్టుకున్నాడు? ఇలాగా వాళ్ళ అటుపతుకులు కొట్టడానిక వీళ్ళు కారుల్లో తిరుగుతారు. మమ్మల్ని చూసరు పడుతున్నారే. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ, నిజంగా నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడికి లేదు. పవన్ కళ్యాణ్కి ఉంది కదా నీతి నిజాయితీ. నీతి నిజాయితీ ఉన్నవాడైతే ఇలా రోడ్డు మీద సాపులు తీయకూడదు. లేనోని పక్షాలు ఉంటాడు కదా, లేనోని పక్షాలు ఉండాలి. ఒక ఆడది రండి చెప్పరవి, ఒక ఆడది కిరసనాలు పోసుకొని చచ్చింది అని అయితే అది ఎంత కేసు రాజకీయ తెలుసు.